Hey all, good morning. Welcome back to my channel, Kaveriతో కబుర్లు. So yes, ఎవరికైతే నేను తెలీదో, yes I know it's new for me as well. So let me introduce myself. నా పేరు కావేరి. I've just recently got married and I've been shifted to US where I stay in New Jersey state. So today ఒక మంచి బిగ్ సర్ప్రైజ్ ఉంది. బీన్ వెయిటింగ్. నేను యూఎస్కి వచ్చి ఒక 2 months అవుతుంది. వచ్చిన ఒక 2 weeks నుంచే స్టార్టెడ్ క్రేవింగ్ ఫర్ దిస్. నాకు కావాలి అని చెప్పేసి. బట్ ఆఫ్టర్ 2 long months ఐ గాట్ దట్. సో లెట్ మీ షో యూ ఆల్. లెట్ మీ క్యాచ్ యూ ఇన్ 2 minutes. ఇప్పుడే తలస్నానం చేసేసిన, కొంచెం సీరం పెట్టుకున్నాం. ట్రస్ట్ మీ గైస్, హియర్ ద హెయిర్ ఫాల్ ఇస్ లైక్ ఇన్సేన్. లుక్ ఎట్ దిస్. ఇంత ఊడిపోతుంది. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ టేక్ అ లిటిల్ కేర్ అబౌట్ మై హెయిర్ అండ్ ఐ విల్ come back. This is that one thing that I've been waiting for almost 2 months, and it's a little heavy. 26 kgs package ఇది. ఏం చెప్తున్నా అనుకోవచ్చు, మనకంటే ఇంకా డేంజర్గా చెప్తారు అనుకుంటే ఫ్లైట్లో తిరగడానికి. 6 kgs package ఇది. Let's open it up. టిల్ దిస్ పాయింట్ వాయిస్ మంచిగా వచ్చింది, అంత వచ్చింది. కానీ ఇప్పటి నుంచి ఎందుకు అంత వాయిస్, ఇంకా నేను ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ సౌండ్స్ వస్తాయి కదా, అవన్నిటితోటి కొంచెం క్లమ్జీ అయిపోయిన ఆవాజ్ వస్తలేకుండా ఉండే, అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్ సైడ్ మెస్. మేము షేరింగ్లో ఉంటాం యాక్చువల్గా, అది అక్కడ చెప్తుండే టవల్ చూపించి. సో యా, విల్ షేర్ ఆర్ రూమ్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్. ఎందుకు అట్లా సపరేట్గా పోవచ్చు కదా, అసలు ఎందుకు ఉంటారు అట్లా, మస్తు క్వశ్చన్స్ ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి. వాళ్ళని ఏదో ఒకటి ఇట్లా గదమాయించి సైలెంట్గా పెడుతున్నాం. అయితే ఇక్కడ కొంచెం ప్యాకేజ్ ఓపెన్ చేయడానికే నాకు కష్టం చూడరు. అసలు అది కట్ అవుతలేదు, ఓపెన్ అవుతలేదు. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన అనమాట. కొంచెం పాజ్గా ఓపెన్ చేద్దాము, కత్తెర పెట్టి సర్రమని, ఎట్లా అయితే కాదని చెప్పి అది గెట్ మై హత్యార్, కత్తి తెచ్చుకున్నా. సో అప్పుడైతే సర్రమని కట్ చేస్తే మన ఇండియన్ లాగా బ్యాక్ టు నార్మల్, మన ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. కత్తి పెట్టి కట్ చేసినాక యూ విల్ సీ ద స్మైల్ ఆన్ మై ఫేస్ దట్ టాక్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అసలు ఇట్లా ఖుషి, ఇట్లా తన్నుకొస్తారుండే లోపలికి వెళ్ళి. ఇది ఒక 26 kgs ప్యాకేజ్, ముందే చెప్పినట్టు. దీని పైసలు కాడికి వస్తే షిప్పింగ్ చేయడానికి అంతా, ప్యాకింగ్ అంతా కలిపి ఒక 19,000 పడ్డది. లుక్ ఎట్ దట్ స్మైల్, ద హ్యాపీనెస్, ఓ మై గుడ్నెస్. సో ఈ డబ్బాలో మీరు అనుకుంటున్నట్టు కొత్త బట్టలు ఉందేమో, ఈ పూల్లో ఫుల్ స్నాక్స్ తెప్పించుకున్నది కావచ్చు అని అనుకుంటారేమో. అవన్నీ కాదు, అసలు స్నాక్స్ కాదు, కొత్త బట్టలు కాదు. ఇవన్నీ నా ఇండియాలో నేను వేసుకున్న బట్టలు. అయితే నీకు వేరే అవన్నీ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన, బట్ స్టిల్ మ్యాక్సిమం అయితే నేను ఇండియాలో వదిలేసి వచ్చిన అవుట్ఫిట్సే తెచ్చుకున్నా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న ప్యాకేజ్ జ్యూటీస్ ఆర్డర్ పెట్టుకుని ఉండే. మనందరికి ఒక కంఫర్ట్ ఉంటుంది కదా, కొన్ని చెప్పులతోటి, కొన్ని బట్టలతోటి అట్లా. సో నాకు అట్లా చెప్పులు అన్నిటితో ఉందనుకోండి. సో అది ఒక పేరు అండ్ ఇది ఒకటి కొత్తది. ఇవి వచ్చేసి స్నాక్స్. ఇందులో మనం తెలంగాణలో తప్పాలు అంటారు, ఆంధ్ర వాళ్ళు చెక్కలు అంటారు, ఇంకా ఇంకా నాకు తెలియదు. సో గారెప్పలు, అప్పాలు అంటాం మేమైతే బేసికల్గా. నేను అన్నైతే ఓపెన్ చేయలేదు, బికాజ్ ఏమేమి ఉన్నాయి అని ఎగ్జైట్మెంట్లో జస్ట్ అట్లా ఓపెన్ చేసి ఆడ పెట్టేసిన, మొత్తం ఇప్పి చూడలేదు. ఇది చుడువా, అప్పాలు, చుడువా. ఇంకేమొచ్చినాయి, గులాబ్ పూలు అంటారు, రోజ్ కుక్స్ అంటారు, అవి వచ్చినాయి. ఇంకేమొచ్చినాయి, నాకు లడ్డు వచ్చింది. మీరు చూస్తారు, మా అమ్మ అసలు మా అమ్మకి రావు, బట్ స్టిల్ షీ ట్రైడ్. గెస్ వాట్, ఆ కవర్లే ఉంది. దారం రీల్ తెప్పించుకున్నాను నేను, లిటరలీ దారం రీల్. మేమైతే దారం రీల్ అంటాం, అది ప్రాపర్ కరీంనగర్, తెలంగాణ నేను. సో దారం రీల్ తెప్పించుకున్నా. ఎప్పుడన్నా ఇట్లైనా ఉట్టిగా ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా, లేకపోతే దేవునికి ఏమైనా పూజ చేసుకున్నప్పుడు ఇట్లా నీకు కూడా అవసరం పడుతుంది కదా, కంకణాలు కట్టించుకోనికి అట్లా ఇట్లా అని చెప్పి ఒకటి తెల్లది ఒకటి నల్లది తెప్పించుకున్నా. మా అమ్మ ఫ్రమ్ నో వేర్ ఎందుకు పంపించింది తెలియదు, టేప్ కూడా పంపించింది, ఏమైనా అవసరం పడుతుందేమో అనేసి. సో యా, మామ్స్ లవ్. ఇవి వచ్చేసి కొన్ని టీషర్ట్స్ ఆర్డర్ పెట్టుకుని ఉంటే, అండ్ ప్యాంట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం నేను మీషోలోకి ఉంటుండే ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆడికెళ్ళి ఆర్డర్ పెట్టినా అనుకో, నేను ఇక్కడికి వచ్చినా కూడా ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెడతా. ఎందుకంటే మా అమ్మాయిలకి ఒక పిచ్చబ్బా, ఏమంటారు, 2-3 వేలు పెట్టి ఒక్క ప్యాంటు కొనుక్కొని అది 10 సార్లు వేసుకోవాలంటే మాతో కాదు. ఇట్లా ఒక ఫంక్షన్కి వేసుకుని మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వేసుకోవాలంటే మాకు ఎట్లనో ఉంటుంది. ఒకసారి బయటికి పోయినప్పుడు వేసుకుంది, ఇంకోసారి మాతోడు కాదు. సో అట్లే నేను అందులో కొంటా, చీప్ అండ్ బెస్ట్ అన్నట్టుగా, అంటే కొంచెం చూసే కొంటా. ఇవి వచ్చేసి వుడెన్ కోమ్స్ కొనుక్కున్నా. నిజంగా మస్తు ఊడిపోతుంది జుట్టు అయితే ఇక్కడ. అండ్ ఎవరైనా వాడకపోతే గర్ల్స్ ప్లీజ్
కొనుక్కోండి, మంచిగా ఉన్నాయి. జుట్టుకు మంచిది, మన స్కాల్ప్కి మంచిది ప్లాస్టిక్ వాటికి కంపేర్ చేస్తే. ఇవి వచ్చేసి వ్యాక్స్ స్ట్రిప్స్. నాకు నేనే వ్యాక్సింగ్ చేసుకుంటుండే, ఇప్పుడు కూడా చేసుకుందాం అన్నట్టుగా తెప్పించుకున్నా. అండ్ ఇవి క్లిప్స్ అబ్బా, ఇవి అయితే లిటరలీ నేను ఒక 3-4 క్లిప్స్ తోటి వచ్చిన, బికాజ్ నాకు అవి చాలా ఫెమిలియర్ ఉంటుండే. చిన్న చిన్నవి నేను వాడను, అయితే ఇవి తెచ్చుకున్నా అవి ఇరిగిపోయిండే. సో ఇక్కడ కొనుక్కోవచ్చు కదా, ఈ క్లిప్పులు కూడా తెప్పించుకుంటారు అని మస్తు మంది అనుకుంటారు. కాకపోతే ఒక్కొక్కటి ఇక్కడ $2-3 ఉంది. ఒక సెట్ ఆఫ్ 6 వచ్చినాయి. నాకు 150-200 పడ్డది అంతే, అది కూడా ఫ్రమ్ మీషో. మళ్ళీ ఇవి వచ్చేసేమో మన బ్లౌజులు, చీరల బ్లౌజులు. నేను వచ్చేటప్పుడు ఒక 4 చీరలు తెచ్చుకున్నా, అందుకోసం అని చెప్పేసి చీరలు పంపించుకుని ఉండే. అవి 2 ఇక్కడ ఒక ఉన్న వాళ్ళ పేరెంట్స్వి, వాళ్ళు ఇక్కడ విజిటింగ్కి వచ్చినుండే. సో వాళ్ళవి ఇచ్చేయాలి ఇప్పుడు పోయే వాళ్ళకి. ఇదైతే నా ఫేవరెట్ కోంబు ఉండే ఇండియాలో ఉన్నప్పుడు, కొంచెం స్టైల్ కొట్టేదాన్ని కోంబు పట్టుకొని. నేను మర్చిపోయినా అని చెప్పి ఇంకా మా అమ్మ నాకు పంపించింది. ఇవి వచ్చేసి శారీ పెట్టికోవచ్చు, అందరికీ తెలుసు. అవి అవి లేకపోతే ఇక చీరలు తెప్పించుకొని వేస్ట్. ద మేజర్ మిస్సింగ్ అబ్బా అసలు యూఎస్లో నాకైతే సోప్స్. ఇప్పుడు అందరు షార్జెల్ వాడుతున్నారు, ఇక్కడ కూడా షార్జెల్స్ ఉన్నాయి. నేను యూజ్ చేసేదాన్ని కాదనమాట, అంత లగ్జరీగా పెరగలే. సో నాకు బాగా మిస్ అవుతుండే, ఎంత షవర్దిల్తో స్నానం చేసినా నాకు చేసినట్లు లేకుండా ఉండే. అందుకోసం ఇంకా నేను రిక్వెస్ట్ చేసి నేను మమ్మీతో సోప్స్ తెప్పించుకున్నా, మెల్లగా అలవాటు చేసుకోవాలి ఆ షార్జెల్స్ కూడా. నేను చేసిన పిచ్చి పని ఏం చేసిన అంటే, చీరలు తెచ్చుకున్నా కానీ గొలుసులు తెచ్చుకోలేదు దాని మీదకి. ఒక్కటి పట్టుకొచ్చుకున్నా, ఒకటి చిన్నది. మమ్మీతో మళ్ళీ కొన్ని తెప్పించుకున్నా. సో ఇదొకటి, ఇంకా వైట్ ఒకటి చైన్, అది పెళ్ళికని కొనుక్కున్నా కానీ వేసుకోలే నేను. ఐమ్ జస్ట్ రీసెంట్లీ గాట్ మ్యారీడ్, ఇట్ వాస్ జస్ట్ 6 months దట్ ఐ గాట్ మ్యారీడ్. సో ఇది ఇంకొక ప్యాంట్. అండ్ మనం ఏజ్ దాచిపెట్టుకుని కొంచెం కలర్ అవి తలకి, అది ఐస్ రోల్ అని, అది కూడా కొత్తది కాదు, ఇండియాలో ఉండే నా దగ్గర. ఈ ప్యాంట్ వచ్చేసి ఏంటంటే ట్రోజర్ ప్యాంట్స్, ఇప్పుడు అందరు అమ్మాయిలు బ్యాగీ ప్యాంట్స్ అట్లా వేసుకుంటారు కదా, సో అట్లాంటిదే. కాకపోతే జీన్స్ డెనిమ్ది కాదు, నార్మల్ క్లాత్ మోడల్ది. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అక్కడ. మ్యాక్సిమం ఒక 300-400లో కొంటా. జీన్స్ అయితే నేను ఇంతకుముందు చూపించిన గ్రీన్ కలర్ జీన్స్ వచ్చేసి 800. ఇది కుర్తా సెట్ నాకు మస్తు నచ్చి తీసుకున్నా, వైట్ కాటన్ది, ప్యూర్ కాటన్, మంచిగా వచ్చింది. కాకపోతే కొంచెం క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్ చేయాల్సింది మీషో. సో ఇది ద బిగ్గెస్ట్ వెయిటింగ్. మా మమ్మీ అసలు ఎంత ఘోరంగా ప్యాక్ చేసిందంటే, ఎక్కడ పగిలిపో వచ్చి రాగానే ఫస్ట్ ఓపెన్ చేసి లడ్డు చూడు అంటుండే. సో నేను యాక్చువల్గా స్వీట్స్ ఎక్కువ తినను, కానీ ఏమో ఇంకా మా హస్బెండ్ తింటారేమో అని చెప్పి పంపించింది. బట్ మేమిద్దరం స్వీట్స్ తినము, కానీ ఏదో ఇంకా వాళ్ళ ప్రేమ నేను చేస్తా అంటే సర్లేమ్మా చెయ్యి అని చెప్పిన. అట్లా తింటాను అనుకోరు, తింటున్నా. బట్ ఎక్కువ ఇష్టంగా తినను నేను స్వీట్స్, చాలా తక్కువ. నెయ్యి అట్లాంటివి నేను తినను, నాకు పడదని కాదు, కానీ ఏమో నాకు అట్లా తినబుద్ది కాదు. కొంతమంది కొన్ని ఫోబియా లెక్క నాకు మేబీ నెయ్యి ఫోబియా ఏమో. సో కొంచెం టేస్ట్ చూసిన మా అమ్మ ఆనందం కోసం కాల్స్ మీద కాల్స్ చేస్తుండే మా అమ్మ మా ఆయనకి. నేను ఇంకా అప్పుడు చెప్పిన, నేను లడ్డూలు తింటున్నా, నేను మళ్ళీ వేస్తాను అని చెప్తే సరే అని అన్నది. ఇంకా మొత్తం ప్యాకేజ్ అయితే నేను ఓపెన్ చేయలే, ఆన్ స్పాట్ చిన్న కవర్స్ అట్లా ఓపెన్ చేసిన అంతే. ఇవన్నీ పాత డ్రెస్సెసే. శారీస్ ఏవైతే ఉన్నాయో ఈ డబ్బాలో ప్యాకేజ్లో, అవి మాత్రమే కొత్తవి, ఎందుకంటే పెళ్ళికి వచ్చినాయి. నేను బ్లౌజులు కుట్టించుకొని తెప్పించుకున్నా, అది లిటరలీ సౌండ్ వస్తుండే అప్పాలు గలగల మొత్తం తుక్కు అయినాయి. ఏం చేస్తాం ఇక తప్పదు. ఒక దాంట్లో చెప్పినట్టు రోజ్ కుక్స్, అప్పాలు, ఇంకా చుడువ, లడ్డు, ఇవే స్నాక్స్ వచ్చినాయి. నేను మురుకులు అనుకున్నా కానీ మురుకులు కావు అవి. ఇవి వచ్చేసేమో పెళ్ళప్పుడు ఇట్లా అందరు కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఫుల్ ఫ్యాంటసీతో కొన్నుండే నేను, ఫుల్ కలర్ బ్యాంగిల్స్ అని చెప్పి. మేబీ వేసింటే ఒక 3-4 కలర్లు వేసుకొని ఉంటా, మిగతా అన్నీ అట్లనే ఉంటున్నాయి ఆడ. వేసుకునే వాళ్ళు లేరు బేసికలీ అక్కడ, అందుకోసం అని చెప్పి బ్యాంగిల్స్ కూడా తెప్పించుకున్నా. మా మమ్మీని వేసుకోమంటే, మమ్మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక రైట్, మట్టి గాజులు వేసుకోవాలని. అవి కూడా యాక్చువల్గా మట్టివే, కాకపోతే మా మమ్మీకి నచ్చుతలేవు ఎందుకు, నేను వేసుకోను నువ్వు పెట్టానంటే, ఇక సరే మరి నాకంటే పంపించేసి అని చెప్పి నేను తెప్పించేసుకున్నా. మంచిగా ఉంది, బయట తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆ ప్యాకేజింగ్ చూస్తే చెప్పొచ్చు నేను ఆన్లైన్లో కొన్నా, చాలా బాగా వచ్చినాయి.
క్వాలిటీ బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్న వాళ్ళు కొనుక్కోరి, మంచిగా ఉన్నాయి. దాంతోపాటు నేను ఇక సైడ్ గాజులు కూడా కొనుక్కున్నా. మీకు కావాలంటే చెప్పండి, నేను చూపిస్తాను నా దగ్గర ఉన్న సైడ్ గాజుల కలెక్షన్. అండ్ ఐ హ్యావ్ అ వెరీ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ మై జ్యువెలరీ. ఎక్కువ తెచ్చుకోలే, బట్ స్టిల్ ఉన్నాయి నా దగ్గర మస్తు. సో దట్స్ అబౌట్ ద వీడియో. ఐ వాస్ థ్యాంకింగ్ మై మామ్. నిజంగా మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని, నాకు డబ్బా పంపి అది కావాలి ఇది కావాలని చెప్పి. మా మమ్మీకి అసలు, మా మమ్మీ ఎప్పుడు నెవర్ యూస్ టు గో షాపింగ్ ఎలోన్, అట్లా నేనే పట్టుకోయేదాన్ని. కానీ ఇక చేయలేని పరిస్థితులల్లో నేను లేను కాబట్టి ఇక ఒక్కటే పోయి నా కోసం షాపింగ్లే చేసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అడ్జస్ట్ ఇచ్చేసి పంపించింది డబ్బా. సో అవన్నీ ఇంకా శారీస్ ఎప్పుడన్నా ఒక్కొక్కటి కట్టినప్పుడు మీకు షార్ట్స్లో లేచి చూపిస్తా. So yes, that's about my video. If you guys like it, please do like, share and subscribe. And కొంచెం please show me some love. Sorry, అంటున్నా. So please subscribe to కావేరితో కబుర్లు. Let's meet up in the next video. So ఇది చూసి చూద్దాం మళ్ళీ ఇంకా చేయగలుగుతానా లేదా అనేసి. సో మంచిగా అనిపిస్తుంది, కాకపోతే ఎక్స్పెక్ట్ చేయడం తప్పేమో రైటో నాకు తెలియదు, కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో ఏదైతే చెప్పినానో ఫస్ట్ వీడియోలో మా డాడీ కోసం అని, ఎస్, ఈజ్ లైకింగ్ ఇట్. సో దాట్స్ అబౌట్ ఇట్. బాయ్ ఆల్, స్టే సేఫ్, బీ గుడ్.